ఈరోజు విజయవాడలో కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఉన్న బాపు మ్యూజియం మళ్ళీ ఊపిరి పోసుకుందా, మళ్ళీ ఇంత గొప్పగా కళకళలాడుతుందా అన్నట్టుగా మా అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ లక్ష్మీ ఐఏఎస్ గారు కానివ్వండి, టూరిజం డిపార్ట్మెంట్ మా మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, చైర్మన్ బాలాజీ గారు, అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్ తరపున మేమందరం కూడా ఈ మ్యూజియము మన వారసత్వాన్ని, మన సంస్కృతి కళలని మళ్ళీ ప్రజలకు అందించాలనే ఇదితో లక్ష్మీ గారి నేతృత్వంలో ఈరోజు ఇటువంటి కార్యక్రమం రూపొందించడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డేని మొన్న రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎంతో అరుదుగా జరుపుకునే వరల్డ్ మ్యూజియం డేని మన బాపు మ్యూజియాన్ని ప్రొజెక్ట్ చేయడానికి దాన్ని కూడా వినియోగించుకోవడం అనేది కలెక్టర్ గారు ఎంత సంస్కృతి పరిరక్షణ కోసం తపన పడుతున్నారో మనందరికీ అర్థమవుతుంది. వారికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తూనే ఇంత గొప్ప సంపద మన దగ్గర ఉంది అని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే ఇది కేవలం పాత వస్తువులు భద్రపరిచే ఒక స్థలమే కాదు, దీనికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. మన స్వాతంత్రోద్యమ సమయంలో 1921లో పింగళి వెంకయ్య గారు స్వయంగా గాంధీజీకి ఇక్కడ వారు రూపొందించిన జాతీయ పతాకాన్ని అందించిన ప్రదేశం ఇది. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశంలో ఈరోజు కొన్ని వందల సంవత్సరాల నాటి శిల్పాలు కానివ్వండి, సంస్కృతికి సంబంధించిన మన అప్పట్లో వంట పాత్రలు ఇవన్నీ కూడా భద్రపరచడం జరిగింది. మనం మ్యూజియంల కోసం పక్క దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడో ప్లేసెస్ వెతుక్కొని మరీ వెళ్తాం. కానీ ఈరోజు మన ఊర్లో ఉన్న బాపు మ్యూజియాన్ని ప్రతి ఒక్కరు సందర్శించండి. ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మన జాతి పైన ప్రేమతో మన సంస్కృతిని తెలుసుకుని వెళ్ళేవారిగా మీరు మిగిలిపోతారు. చాలా గొప్ప మీరు నేర్చుకునే లెర్నింగ్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి, మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. పిల్లల్ని ఇందులోనూ వేసే సెలవులు కాబట్టి ఖచ్చితంగా మీరు వేరే ఊర్లకు వెళ్ళడం కాదు, మన ఊర్లో ఉన్న సంస్కృతిని, మన ఊర్లో ఉన్న వారసత్వాన్ని గౌరవిద్దాం. అందరికీ హ్యాపీ మ్యూజియం డే. ఈరోజు వరల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఇవాళ బాపూజీ మ్యూజియంలో కొన్ని కార్యక్రమాలను తిలకించడం జరిగింది. రెండోది పింగళి వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీ గారికి బహుకరించేటువంటి సన్నివేశం అక్కడ మనం చూడటం జరిగింది. చాలా ప్రాశస్త్యమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని గౌరవ కలెక్టర్ గారు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమాలని చూసేటువంటి అవకాశం కల్పించడం. రెండవది, ఈ విధంగా చూసినట్టయితే మన హిస్టారికల్గా ఉన్నటువంటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఈ యొక్క శిల్పకళా నైపుణ్యాన్ని దాంట్లో కూడా ఒక యాప్ క్రియేట్ చేయడం కానీ, అక్కడ నుంచి క్యూఆర్ కోడ్తో వచ్చేస్తే ఆ విగ్రహం గురించినటువంటి హిస్టరీ, అది ఎక్కడ వీరభద్రుడు, ఏ పరిస్థితులు వీరభద్రుడు యాక్టివిటీ ఏంటి, ఇలా చెప్పినటువంటి పరిస్థితి తీసుకురావటం, ఇవన్నీ కూడా ఇవాళ ఉన్నటువంటి 14 మ్యూజియంలో ఇది ఒక వన్ ఆఫ్ ది 14 మ్యూజియంస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు ఆర్కియాలజీ కానీ మిగతా అన్ని విషయాలు అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి, లేదా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ప్రమోట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడో విసిరవేయబడింది కాదు, విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కలిసి ఉన్నప్పుడు ఏ ప్రాశస్త్యం ఉందో దానికి మించినటువంటి విధంగా తయారు చేసే ఒక మంచి రాజధాని అమరావతి అనేటువంటి ఒక హిస్టారికల్ నేమ్తో రాజధాని కానీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు చెబుతారు 2019కి ముందే ఈ విగ్రహాలు వీటి గురించినటువంటి యాప్ ఏర్పాటు చేయటం, ఇవి ఆ క్యూఆర్ కోడ్ లాగా తీసుకొని వాటి గురించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పడం, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ముందు చూపు. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రికి, ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి విలక్షణ వినూత్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే భారతదేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారి స్ఫూర్తిగా వారు ఆలోచించి వాళ్ళ అధికారులు, కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండాని మహాత్మా గాంధీకి ప్రజెంట్ చేసేటువంటి సన్నివేశాన్ని ప్రజలకు ఇంకా బయటికి రావాలి. అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా, జాతీయ నాయకులందరూ కూడా అక్కడ కనపడటం ఈరోజు నిజంగా నాకైతే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంత మంచి కార్యక్రమానికి వచ్చి వారు ఆ జాతీయ జెండాని ప్రజెంట్ చేస్తూ మహాత్మా గాంధీకి ఇచ్చే సన్నివేశాన్ని మనం అందరూ లీడర్స్ ఉన్నప్పుడు చూడటం ఒకటి. అదే క్రమంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి ఈ విగ్రహాలు, వాటి ప్రాశస్త్యం గురించి ఒక యాప్ లేదా క్యూఆర్ కోడ్తో డీటెయిల్డ్గా మనకి వినపడటం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి టూరిజం, ఆర్కియాలజీ మొత్తం కలెక్టరేటు వీళ్ళందరూ కలిసి దీన్ని రాష్ట్రంలో ప్రతి చోట ప్రమోట్ చేసే విధంగా ఉండటం. మరి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవి ఇక్కడే ఉండిపోకూడదు, మరుగున పడిపోకూడదు, దేశవ్యాప్తంగా ప్రమోట్ కావాలంటే ఒక మంచి కార్యక్రమం సంకల్పించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, మా కల్చరల్ డిపార్ట్మెంట్ చైర్మన్ తేజస్విని గారికి,
అంటే కల్చర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారి గారికి, వచ్చినటువంటి ఆహుతులు మన డిటిఓ గారు అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఇంకా మన అందరం కూడా ఆర్కియాలజీ, టూరిజం డిపార్ట్మెంట్స్ అనుసంధానమై, నేను ఇందాకనే చెప్పాను, టూరిజంలో ఒక టెంపుల్ టూరిజం, అలాగే ఆర్కియాలజీ, అదేవిధంగా టూరిజం యాక్టివిటీస్ ఏంటి ఎన్ని అనుసంధానం చేసినప్పుడు ఎన్ని ప్రమోట్ అవుతాయి, వచ్చిన ప్రతి యాత్రికుడు, టూరిస్టు ఇవన్నీ చూసే విధంగా ఒక కోఆర్డినేషన్తో ఒక సర్క్యూట్ లాగా ఏర్పరచుకొని ప్రతి జిల్లాలో టెంపుల్, లేదా రిసార్ట్స్ కానీ, బీచెస్ కానీ, దాంతోపాటు ఆర్కియాలజీ ఎన్ని అనుసంధానం చేస్తే అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న కార్యక్రమాలను ప్రపంచ ప్రజలకు తెలిసే విధంగా దోహదపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే కృషిలో మన అధికారులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ చైర్మన్స్ కానీ, మంత్రులు కానీ మొత్తం కూడా వారి స్ఫూర్తిగా, వారి ఆలోచనతో, వారిని ప్రేరణగా తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే మేము ఏం మాట్లాడినా ఏం చూసినా మీ ద్వారా ప్రపంచానికి అందించాలా, అలా అందిస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అనండా.